దుష్ట దిగ్బంధనం, భూత ప్రేత పిశాచ శక్తి ఆవాహనం. నీలిమా కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవం. ఏమండి త్వరగా రెడీ అవ్వండి. ఎంతసేపు రెడీ అవుతారు అమ్మాయి వస్తుంటే? వస్తుంది, మీ చెల్లె వస్తుంది. ఎందుకంత కంగారు? ఏం తెలుసు నీకు? అమ్మాయి ఒంగోలు నుంచి వస్తుంది. త్వరగా రెడీ అవ్వండి. మీ చెప్తుంటే చూడు. నువ్వేంది ఇంత సడన్గా? బావా నేను నీకోసం వస్తున్నాం. ఎలాగా వచ్చావుగమ్మా, రా లోపలికి. ప్రయాణం బాగా జరిగిందా? అక్క, ఊరు చూడక చాలా రోజులు అవుతుంది. అలా బయటికి వెళ్దామా? వెళ్దామమ్మా. పనిలో పని అలా గుడికి వెళ్ళేసొద్దాం. వెళ్దామా? వెళ్ళి రెడీ అయ్యి. సరే అయితే నేను రెడీ రానా? ఓకే. ఏమండి, అమ్మాయి గుడికి వెళ్దామంటుందండి. మీరు రెడీ అవ్వండి. అక్క నేను రెడీ, వెళ్దామా? రెడీ అయ్యావమ్మా? ఏమండి, ఎప్పుడు ల్యాప్టాప్ ఏనా? గుడికి వెళ్దాం రండి. 5 నిమిషాలు వస్తున్నాను. ఎప్పుడు వర్క్. అయ్యో అక్క, నేను రాలేను. బావా నువ్వైనా రా. కిందకి కర్మ. పోండి, మీరు పోండి, నేను రాని ఇక్కడ ఉండి రెస్ట్ తీసుకోండి. సరే అయితే మీరు ఇక్కడే కూర్చోండి, నేను ప్రదక్షిణాలు చేసి వస్తా. నేను తీస్తాను. దొంగముండ. ఏంద్రు కొత్తగా బొట్టు పెట్టావు? బచ్చా? అదేం లేదు మా దేవుడి గురించి. అమ్మాయి ఏంద్రు ఎప్పుడు లేదు అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు?
మన ఊరు అందాలు అలాంటివి కాదు మామ. దేవుడా తను మళ్ళీ ఏం కనిపించేలా మావయ్య? కరుణించు స్వామి. పిచ్చోళ్ళ ఉన్నాడే. ఈ ఫోను మా ఆయన ఫోన్ చేసినప్పుడు సరిగ్గా వినిపించట్లేదు. ఒకసారి చూడవా? స్పీకర్ ప్రాబ్లం ఉందేమో ఒకసారి చూడండి. సరే ఆంటీ, రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తాలే. మామ గుళ్ళో చూసింది ఆ అమ్మాయినిరా, ఎలాగైనా నాకు పరిచయం చేయవా? అవునా, నేను చూసుకుంటాలేరా. ఆంటీ ఎవరు? అక్కలేదా? అయ్యో అక్క ఇందాకే బయటకు వెళ్ళిందే. అవునా, మొబైల్ రిపేర్కి ఇచ్చింది, ఒకసారి చూసుకోండి. ఓకే ఫైన్. ఓకే, అమౌంట్ ఎంత అయింది? పర్లేదు, అక్క దగ్గర తీసుకుంటాలే. అవునా, సరే అయితే. ఓకే బాయ్. అరే మామ, నేను నా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకొని వెళ్ళలేదురా, చాలా బాధగా ఉందిరా. బాధపడబాదు మామ. ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడో ఒక రోజు ఆయనని కలుస్తావు కదా. అరే మామ, నీ దరిద్రం నడుచుకుంటూ నీ ముందే వస్తుందిరా. దరిద్రం కాదురా ఎదవా, అది నా అదృష్ట దేవతరా. అంకుల్ పచ్చిమిర్చి ఎంత? అవి ఇచ్చేసేయండి. ఇల్లు మామ, ఇల్లు మామ. అంకుల్ అయిపోయింది. హ్మ్. ఆ? హే, మీ పేరు నీలిమయ్య కదండి? అయితే నా మీకెందుకు? పేరు రాజండి. నాకెందుకు నేను కొద్ది రోజుల చెప్తున్నారు? నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి. నన్ను చాలా మంది ఫాలో అవుతున్నారు. మీరు నా వెనకాల ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నీలిమా, ఆ, ఆ, అక్క వస్తున్నా. నిన్ను చూసిన క్షణమే గుండె మాట మరిచింది, నీ నవ్వు వెలుగులో నా చీకటి కరిగింది, నువ్వు నడిచే దారిలో నేను నీడలాగే ఉన్నా, నీ చూపు పడకపోయినా నా ప్రేమ నిజమైంది కదా. నువ్వు నా పేరు పలకవు కానీ నా శ్వాసే నువ్వు. నువ్వెప్పుడొస్తావా? అవును. వావ్. కూర్చో. అరే పోలిగా, పూరి ఆడు తినేసి ప్యాజ్ మన మకాన్ని కొట్టేలాగా ఉన్నారురా. ఆ పూరి నేను తినాలిరా. గట్టిగా ఆలోచించాలా దీని గురించి. తిన్న ఎన్ని రోజులు తింటాడు చూద్దాం. దేని గురించి మాట్లాడుతున్నావురా? పానీపూరిలే. ఏ నువ్వు తినవా? నీ మట్టి పొరకు అర్థం కదలే, నీకు తినిపిస్తాలే. రేపు నిన్ను మీట్ అవ్వాలి. అమ్మో, ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలి? 5 minutes కదా. సరే, నీకోసం ట్రై చేస్తా. ట్రై కాదు, ఖచ్చితంగా కలవాలి. రేపు నీ కోసం తోటలో వెయిట్ చేస్తూ ఉంటా. సరే అయితే. తిను. మొత్తం నాకే పెడతావా? తిను. ఫోటో చూపించు. ఇదిగో చూడు. ఇంకా చెప్పు.
ఒరే పోలిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మంచి పని చేసావురా. ఎన్నాళ్ళు తినలేని పానీపూరిని తినేలా చేసావురా. నీ మేలు మర్చిపోలేనురా. ఒరే పోలీ, దీన్ని చంపి మంచి పని చేసావురా. నా ప్రాణాలు కాపాడావు. అంతా బాగానే ఉంది, మరి దీన్నేం చేయాలి? దీన్ని కొండపైకి తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాం, మాయం చేద్దాం. ఈ నింద వాడి మీద పెడుతుంది. ఛా! ఓకే. రాండి ఎస్ఐ గారు. మీరు కూర్చోండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? నిన్న మా ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, మీ మరదలు కనిపించట్లేదని. మీరు నేను స్టేషన్కి రాలేదు. అంటే ఆఫీస్లో బిజీ ఉండడం వల్ల రాలేకపోయాను. సాఫ్ట్వేర్ జాబ్ కదా, ఆ మాత్రం ప్రెజర్ ఉంటుంది. నాకు చెప్పకుండా ఎప్పుడు స్టేషన్కి? అమ్మాయి కనిపించ అవును, ఒక మాట నాకు చెప్పాలి కదా. నేను ఫోన్ చేశానండి. ఆఫీస్లో బిజీగా ఉన్నా తెలుసు కదా. ఆడపిల్ల కదండి. అరే ఏమైంది? కరెంటు మనకే పోయిందా, అందరికి పోయిందా? ఏమైంది? ఏమైంది? పోలయ్య చాలా ఘోరంగా చనిపోయారురా. మనకు మంచి మేలు చేశారురా. ఏమైందంటావు? అప్పటికే చెప్తూనే ఉన్నాను మామ, ఈ రేపులు గీపులు మన వల్ల అయ్యే పని కాదని. అది చచ్చి మనల్ని చంపడానికి దెయ్యమే వచ్చింది మామ. స్వామి, స్వామిని కలవాలి స్వామి. అయ్యా ఎవరో వచ్చారయ్యా. రమ్మను. స్వామి, నాకు
రెండో పెళ్ళి అయినా సుఖం లేకుండా పోయింది స్వామి. దానికి మీరే దారి చూపించాలి స్వామి. నీ దరిద్రం ఏంటంటే నీ మొదటి భార్య మిమ్మల్ని కానీ కూడా చేస్తాం. నా మొదటి భార్య అమ్మ సత్యం కూడా సుఖం లేకుండా చేసేవాడు. మరి నాకు పరిష్కారం స్వామి. ఓం క్రీమ్ ఐస్ క్రీమ్ ఉన్నారు కదా స్వామి. కూడా నీకు తాయెత్తు ఒకటి ఇస్తాను, మొల్ల కట్టుకో. నీకు ఎటువంటి సిగ్గు చింత లేదు. ఇక నీకు ఎటువంటి దుష్టపీడలు రావు. నమస్కారం స్వామి. కూర్చోండి. ఏం నాయనా మీ సమస్య? స్వామి భయంతో కూర్చోలేకపోతున్నాను, నిలవలేకపోతున్నాను స్వామి. ఏం నాయనా ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? అది కాదు స్వామి మా సమస్య. భయంతో ఇదైపోతున్నాం. ఏదో దుష్టశక్తి మమ్మల్ని అంటాడుతుంది స్వామి. అయితే వచ్చే ఆదివారం అమావాస్య ఆ రోజు రండి, పూజ చేసి దాన్ని ముగ్గులో కూర్చోబెడతాను. 10,000 అక్కడ పెట్టిపోనాయి. సరే స్వామి. ఈ నిమ్మకాయలు మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి నాయన. మీకు ఎటువంటి దుష్టపీడలు రాకుండా ఉంటాయి. సరే స్వామి. ఋషి గారు ఇట్రండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం ఎత్తుకుతున్నారు? అంటే ఏం లేదు, ఊరికి వచ్చి చూస్తాను అంతే. ఏం లేదు, ఏం లేదు, వెళ్ళిపోతా. నామాలు ఇడి మీద ఒక్క కన్ను వేసి ఉంచు. నీ ఒక్క కన్ను కాదు, 2 కన్నులు వేసి చూడమని. ఓకే సార్. నామాలు ఇదేనా పోలే రూమ్? వాటర్ బాటిల్, వాచ్, పర్సులో ఉంది. నామాలు ఇది ఋషి పొట్టనేమో చూడు. ఇదేం సార్? ఏంది నామాలు, ఇక్కడ ఏంది పరిస్థితి? ఇక్కడ ఏం ప్రూఫ్ దొరికేటట్లేదే. ఏం దొరకలేదు సార్ ఇక్కడ. మీ చెల్లెలు చంపింది మీ ఆయనేనమ్మా. చెప్పేది ఒక్కసారి నేను చెప్పాను సార్. ప్లీజ్ ఒకసారి వినండి సార్. ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పండి. ఒక్కసారి నేను మాట్లాడు సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి సార్. ప్లీజ్ ఒక్కసారి పైకి లేరా? ఒక్కసారి సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి సార్. ప్లీజ్ సార్, ఒక్క అవకాశం చెప్పి నేను మాట్లాడి వినండి ఒకసారి. నేను చెప్పి ఒక్క అవకాశం ఏంటి సార్? ప్లీజ్ సార్. అసలు నేను చెప్పలేదు. ఏంది నువ్వు చెప్పేది? మాట్లాడతాను, మీకు మొత్తం చెప్తాను ఏం జరిగిందో. నమ్మసక్యంగా ఉందా? సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి మీకు దండం పెడతా. గురువు గారు నమస్కారం స్వామి. కూర్చోండి. స్వామి తాయెత్తులు కట్టి విముక్తి కలిగిస్తా అన్నారు కదా. దినగణం అవుతుంది స్వామి మా బతుకులు. ఈ రోజుతో మీకు విముక్తి కలిగిస్తాను. అష్టదిగ్బంధనం చేసి దాన్ని ముగ్గులో కూర్చోబెడతాను. శిష్య పూజకి రెడీ చేయరా? అలాగే స్వామి. ఓం క్రీమ్ ఐస్ క్రీమ్. కొంచెం ముగ్గులో కూర్చోవా, నీకు ఐస్ క్రీమ్ పెడతాను.
ఏమిరా శిష్య, తెగించావా? గురువుగారంటే లెక్కలేదురా నీకు? ఆ మీద చేస్తావా? వామ్మో, ఓ నాయనో, ఓరి దేవుడో, వచ్చావా తల్లే? వామ్మో, నేనే నవ్వుతుంది భద్రగా అంటే. వామ్మో నా సుధాకర్ మామ, నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకున్నాము, నువ్వు కూడా చనిపోయావా? మామా, ఏయ్ పాపా ఆగే. ఇదేంటి మళ్ళీ అక్కడికి వచ్చినట్టున్నా? ఇది ఆ ప్లేసే కదా, మళ్ళీ ఇక్కడికే తీసుకొని వచ్చింది అది. నామాలు సేమ్ ప్లేస్లో ఇంకొక బాడీ. హలో అంబులెన్స్, హైవే పక్కన మర్రిచెట్టు వెంచర్లో ఒక బాడీ పడి ఉంది, మీరు వచ్చి ఒకసారి కలెక్ట్ చేసుకెళ్ళండి. నామాలు, అంబులెన్స్ కాల్ చేశాను, బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. నామాలు, నేను ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకున్నాను. నాకు భయం అవుతుంది సార్. నీకెందుకు భయం? నేనున్నాను కదా ఇక్కడ. నామాలు, ఒకరి తర్వాత ఒకటి ఇక్కడే ఎందుకు చనిపోతున్నారు? సార్ నాకేదో భయంగా ఉంది సార్, వెళ్ళిపోదామా? ఈ కేసుని క్లోజ్ చేయమని ఎస్పీ గారు నన్ను దొబ్బుతున్నారే. నామాలు ఆగు, నేను వస్తున్నా. నమస్తే. కూర్చోండి, పర్లేదు మీరు కూర్చో. నమస్తే సార్. నీ నీలిమని చంపింది నీ ఫ్రెండ్సేనే. నా ఫ్రెండ్స్ చంపేశారా? సెల్ ఫోన్లో బ్లూ ఫిలిం చూస్తూ ఈ మధ్య కుర్రకారు చెడిపోయారు. నామాలు, ఈ కేసు ఇంతటితో క్లోజ్ అయింది. ఇప్పుడైనా పెళ్లి చేసుకొని ఇంకా హ్యాపీగా ఉండు. ఆల్ ది బెస్ట్, ఆరోగ్యం జాగ్రత్త. నామాలు, ఇక్కడే ఉండిపోతామైంది, పదా.